నవరసాల గురించి స్థాయి భేదం లేదా ఆ భావావేశం వాటి ప్రదర్శన ఎలా ఉంటుంది కూచిపూడిలో? లైక్ శృంగార, వీర, కరుణ, అద్భుత, ఇలా ఒకరు వన్ బై వన్ వెళ్దాం. శృంగార రసం. శృంగార రసం ద మోస్ట్ కామన్ ఆబ్వియస్ చెప్తాను. అంటే శృంగారం ఇంక్లూడ్స్ భక్తి, ఎవ్రీథింగ్ ఇన్ టు ఇట్. బట్ కన్వెన్షనల్గా మనం శృంగారం అనగానే ఫాలో అయ్యేది, ఆడియన్స్ కామన్గా అర్థమయ్యేది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫీమేల్ బాడీ తీసుకుంటే అది శృంగారం. అదే మేల్ బాడీకి వస్తే ఓకే, అట్లా రెండు చెప్తున్నారు మీరు, అది గ్రేట్. అటు తాండవం అండ్ లాస్యం రెండిట్లోనూ బాగుంది. వీరరసం ఇది రెండు ఒకటే? ఓకే, ఇంచుమించు. ఇంచుమించు. కరుణ, అద్భుతం తర్వాత కరుణ, అద్భుతం, హాస్యము, భయానకము. ఎంత పింక్ అయిపోయారు అసలు. ఓకే, దిస్ ఇస్ హాస్యం. ఇది మీరు మంకీలాగా చేశారు, బట్ మామూలుగా కూడా అది అంటే మన ప్రెజెంటేషన్లో రసం వరకు మన అభినయానికి అవతల వాళ్ళు నవ్వాలి. ఓహో, ఓకే ఓకే. ఏమో భయానకం, భీభత్సము, రౌద్రము. భీభత్సం, రౌద్రం. రౌద్రం ఫస్ట్ తీసుకుంటే రౌద్రము, భీభత్సం, శాంతం. సో ఈ రసాలన్నీ కూడా వీటిల్ని మీరు అసలు అక్కడ అబ్రాడ్లో పుట్టి పెరిగిన పిల్లలకి ఎలా అర్థమయ్యేలా చెప్తారు? అంటే డాన్స్, లిరిక్స్ అర్థం చెప్పడం వేరు. సో ఆల్ దీస్ ఎమోషన్స్, ఎందుకంటే వాళ్ళది చాలా ఎమోషన్లెస్గా ఉంటాయి, తక్కువ ఎమోషన్స్ చెప్పాలంటే. అంటే సెన్సిటివిటీస్, సెన్సిబిలిటీస్ ఇక్కడ పెరిగిన పిల్లలకి అక్కడ పెరిగిన పిల్లలకి తేడాలు ఉన్నాయి. అంటే ఫస్ట్ చెప్పాలంటే అంటే మనకి అర్థం కావాలి. ఫస్ట్ పాయింట్, యాజ్ అ టీచర్ ఐ థింక్ దట్స్ రెస్పాన్సిబిలిటీ. వీ షుడ్ అండర్స్టాండ్. అర్థమైన విషయాన్ని వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి. అంటే దానికి నా ప్రక్రియ అయితే కొంచెం లాంగ్ రోడ్ అయినా నాకు వర్కౌట్ అయిన రోడ్ అది. అంటే చెప్పాక ఇందాక సమకాలీన పరిస్థితులను బట్టి లిరిక్ని, కాంటెక్స్ట్ని, ఆ స్టోరీ బిహైండ్ అది అర్థం చేసుకుని వాళ్ళకి ఆ స్టోరీ విజువల్ ఫామ్లో చూపిస్తాను. అంటే ఇప్పుడు రామాయణం ఉందనుకోండి, ఒక చిన్న చిన్న గ్లిమ్సెస్ ఆఫ్ రామాయణం చూపిస్తాను వాళ్ళకి అర్థమయ్యడానికి, ఆ ఎమోషన్ అర్థం అవ్వడానికి. అంటే సినిమాటిక్గా ఉంటే వాళ్ళకి ఈజీ టు పర్సీవ్, కాబట్టి స్టోరీ అర్థమయ్యేలా ఒకసారి చెప్పి దెన్ ఐ టాక్ అబౌట్ ఇట్. మనకి మీరు ఇందాక అడిగారు ప్రాబ్లమ్స్ ఏంటి అని. ఒక ప్రాబ్లం ఏంటంటే మనకి హిస్టరీని, మైథాలజీని కంబైన్ చేసేస్తాం. మనం ఫ్యాంటసీని, హిస్టరీని కలిపి మైథాలజీ అనేస్తున్నాం ఇండియాలో. బట్ ఇండియా హ్యాస్ హిస్టరీ, సాలిడ్గా హిస్టరీ. రాముడు ఉన్నాడా లేడా అంటే ఉన్నాడు. ఎప్పుడున్నాడు? కాపర్ అంటే మీరు సైన్స్ పడితే కాపర్ ఇన్వెంట్ అయింది, అప్పటికి గోల్డ్ ఇంకా మైన్ అవ్వాలి అప్పటికి. సో రాముడు కాపర్ కిరీటం ధరించి ఉండాలి, ఎందుకంటే కాపర్ కాయిన్స్ మీద రాముడు ముద్రలు ఉన్నాయి. అప్పటికి రాముడు ఉన్నాడు. గోల్డ్ కాయిన్స్ అప్పటికి ఉన్నాడు, మనకి అది లేదు ప్రమాణం. అప్పుడు గోల్డ్ అప్పటికి ఉందన్న ప్రమాణం లేదు. కానీ మన సినిమాలో చూపించడం చేస్తే పెద్ద పెద్ద బంగారు కిరీటాలు పెట్టి చూపిస్తాం. సో అది రియాలిటీని తీసేస్తుంది కదా పక్కకి. ఒక చిన్న ఎగ్జాంపుల్ అది రియాలిటీని కొంచెం పక్కకి జరుగుతుంది. కాబట్టి ఆ పాయింట్ వల్ల ఎవ్రీథింగ్ లుక్స్ ఫ్యాంటసీ. అర్థమైంది? అంటే ఒక కథ చెప్పేటప్పుడు ఫ్యాంటసీ యాడ్ అవుతుంది. అంటే కొంచెం మనం కథని ఎగ్జాజరేట్ చేసి కొంచెం పెద్దగా చెప్పినప్పుడు ఆ ఎగ్జాజరేషన్లో ఏమవుతుందంటే ఫ్యాంటసీ వచ్చేస్తుంది. అది వచ్చినప్పుడు మొత్తం అంతా కలిపి మైథాలజీ అయిపోతుంది. అంటే పిల్లలకి బిలీవబుల్ ఫ్యాక్ట్ లాగా అనిపించట్లా. ఇప్పుడు రాముడు ఒక సాటి మనిషి అనుకుంటే ఆ ఎమోషన్స్ మనం ఫీల్ అవడం ఈజీ. ఇవి ఎవరండి, ఎక్కడో అయోధ్య ఎక్కడో ఉంది, లంక ఎక్కడో ఉంది, నడుచుకుంటూ అంత దూరం వెళ్ళి ఎన్ని పొలిటికల్ అలయన్సెస్ చేసుకుని ఒక వైఫ్ని తెచ్చుకోవడం అంటే అది సామాన్య విషయం కాదు. ఒక కామన్ మ్యాన్, ఒక మోర్టల్ కామన్ కింగ్ కెన్ డూ దట్ అన్నప్పుడు మనకు అది మోటివేషన్. ఎక్కడో ఉన్న దేవుడు అది చేశాడు కాబట్టి, దేవుడు కాబట్టి చేశాడు, మనం చేయలేమన్న ఒక డిస్కరేజ్మెంట్. అంటే అది ఆ ఐడియాలజీ ఇప్పుడు అలా రేషనలైజ్ చేయడం, చెప్పడం మొదలు పెడితే వాళ్ళు అర్థం చేసుకుంటారు. అంటే when I talk about రామ, ఇప్పుడు సీత విరహాన్ని రాముడు ప్రదర్శిస్తున్నాడు, లేదా సీత ఆ విరహాన్ని అనుభవిస్తుంది అంటే ఒక మోనోగామిక్ రిలేషన్షిప్లో రాముడు ఎక్కడో అయోధ్యలో ఉండి
శ్రీలంక వరకు నడుచుకుంటూ వెళ్ళి అలాంగ్ ద వే ఎన్ని పొలిటికల్ అలయన్సెస్ సుగ్రీవుడితో కానీ హనుమంతుడితో ఎన్ని పొలిటికల్ అలయన్సెస్ చేసుకుంటూ డిప్లొమాటిక్గా ఒక కింగ్ డిప్లొమసీ చూపిస్తూ వాళ్ళని చంపడం, ఒక క్షత్రియుడిగా వారియర్ రోల్ నిర్వహిస్తూ, ఒక లవర్గా, ఒక రెస్పాన్సిబుల్ హస్బెండ్గా భర్త రెస్పాన్సిబిలిటీ నిర్వహిస్తూ, కాబట్టి రాముడు ఐడియల్ మ్యాన్ అయ్యాడు మనకి. సో ఈ కాంటెక్స్ట్ వాళ్ళకి ఇప్పుడు అర్థమయ్యేలా రేషనలైజ్ చేసి మన స్టోరీ చెప్పి అప్పుడు రామాయణ శబ్దం చేయిస్తే దే రిలేట్ మోర్ సెన్స్. ఆ రిలేటబిలిటీ తేవడానికి టీచర్లు హోంవర్క్ చేయాలి, చాలా హోంవర్క్ చేయాల్సి వస్తుంది. మాకైతే అది అక్కడ మాకు ఇక్కడ మనకి రామాయణం అంటే తెలుసు కాబట్టి ఇబ్బంది లేదు, కానీ అక్కడ అది మాకు దట్ బికమ్స్ అన్ అడిషనల్ రెస్పాన్సిబిలిటీ. లిటరేచర్ వాళ్ళకి తెలియదు, ఎవరెక్కడ సెవర్ వస్తుంది, ఎందుకు వస్తుందో తెలియదు, సెవర్ ఇంపార్టెన్స్ ఏంటి అనేది తెలియదు. ఇలాంటివన్నీ మనం చెప్పుకొని దాన్ని బహుశా మీలాంటి గురువులు ఉండబట్టే అటువైపు కూడా యూరోప్ కంట్రీస్లో కూడా మన శాస్త్రీయత, మన ధర్మానికి కూడా శాస్త్రీయత తెలుస్తుంది. ఎక్కువగా సనాతనం వైపు మనుషులు వస్తున్నారు అనుకోవచ్చు. అంటే రెస్పాన్సిబిలిటీ అంటే ఇట్స్ జస్ట్ నాట్ యాజ్ అ టీచర్ బట్ ఇట్స్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. అంటే ఇవాళ అగైన్ ఇప్పుడు మాస్టర్ గారు వెంపటి మాస్టర్ గారి దగ్గర నుంచి నేను తెలుసుకున్న ఇన్స్పిరేషన్ అదే. కంటెంపరీ టైమ్స్లో ఒక ఆర్ట్ ఫామ్ ఫ్లరిష్ అవ్వాలంటే మనం ఆ పిల్లలకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఎలా చెప్పాలి, ఏం చెప్పాలి, అది ఒక రెస్పాన్సిబిలిటీగా మనం తీసుకుని చెప్పగలిగితే ఇట్ వర్క్స్. అంటే పిల్లలు ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ కిడ్స్ అండి అక్కడ కూడా. అంటే ఇప్పుడు బాగా చేసే పిల్లలు అక్కడ ఉన్నారు, చేయని పిల్లలు ఉన్నారు, ఇక్కడ అలాగే ఉన్నారు. అంతా ఇట్స్ మిక్స్ ఆఫ్ ఎవ్రీథింగ్. వాట్ కెన్ వి బ్రింగ్, ఇన్ఫ్యాక్ట్ డిసిప్లిన్ వైజ్ అక్కడ చాలా బాగుందండి. ఓకే. సో పిల్లలు వస్తారు, క్లాసెస్కి రెగ్యులర్గా అటెండ్ అవుతారు, నేర్చుకుంటారు. సో ఆ కంటెంట్ని అట్ ద సేమ్ టైం ఇప్పుడు సిలబస్ని కూడా నేను బికాజ్ ఐ లెర్న్ 3 different స్టైల్స్. అవును, మీరు కథక్ కూడా నేర్చుకున్నారని విన్నాను. చిన్నప్పుడు నేర్చుకున్నాను అశోక్ రావు గారి దగ్గర, తర్వాత సంజయ్ కుమార్ జోషి గారి దగ్గర. అది ఎంతవరకు మీకు ఉపయోగపడింది, లేదా హౌ డిఫరెంట్ ఇట్ ఈస్? తాళానికి బాగా ఉపయోగపడుతుందండి కథ. అంటే రిథమ్ ప్యాటర్న్స్కి ఇప్పుడు నాకు జతికట్టుకి కూచిపూడిలో జతికట్టుకి దానికి అంటే మాకు ఒక డిఫరెన్స్ కూచిపూడి నేర్చుకున్నప్పుడు ఏంటంటే అంటే భరతనాట్యం వాళ్ళకి ఉంది ఇది చెన్నైలో. అంటే నటవాంగం వాళ్ళకి ఒక ప్రాసెస్గా నేర్పిస్తారు. అంటే దాని నాట్యం నేర్పించినప్పుడు నటవాంగం కూడా నేర్పిస్తారు. నటువాంగ అంటే ఏంటి? తాళం కొట్టడం అండి. ఓకే. తాళం మనం డాన్స్ వేస్తుంటే అడుగులకు తగ్గట్టుగా తాళం లేదా తాళానికి తగ్గట్టుగా అడుగులు వేయడం, అది నటవాంగం. ఇప్పుడు ఆ నటవాంగం వాళ్ళకి డాన్స్ నేర్చుకునేటప్పుడు అది కూడా నేర్పిస్తారు ప్యారలల్గా సీనియర్ స్టూడెంట్స్కి. మన కూచిపూడిలో ఆ సాంప్రదాయం లేదు. అంటే ఊరికి టీచర్ నటవాంగం వయసులో మనం డాన్స్ చేయడం తప్ప మనం నటవాంగం నేర్చుకోవాలంటే మనం టీచర్కి నేను ఇవాల్వ్ అయిన తర్వాత నేర్చుకున్నాను, చిన్నప్పుడు నేర్చుకోవాలి. కథక్ విల్ బ్రింగ్ దట్ ఎలిమెంట్. అంటే మీకు రిథమ్ బేస్డ్ కాబట్టి చాలా వరకు రిథమ్ బేస్డ్, ఆ రిథమ్ ప్యాటర్న్స్ రిజిస్టర్ అవ్వడానికి బాగా హెల్ప్ అవుతుంది. సో నాకు అక్కడ చాలా ఉపయోగపడింది. డిఫరెంట్ అంటే మనం హిందీలో కథక్ అన్న కూడా కథక్ హే కథక్ అని అంటాం. అంటే కథను చెప్పేవాడు కథకుడు. కథక్ని దట్స్ హౌ వి టాక్ అబౌట్. కూచిపూడి కూడా అంతే కదండి, స్టోరీ టెల్లింగ్. కూచిపూడి ఈజ్ ఆల్సో స్టోరీ టెల్లింగ్. సో ఇక్కడ కూడా అదే. సో సిమిలారిటీస్ చాలా ఎక్కువ. ఓకే. కాబట్టి క్రాస్ లెర్నింగ్ అబ్సల్యూట్లీ నైస్. ఎంతో చక్కగా ఇవన్నీ కూడా ఈ ఫామ్స్ మీ జీవితం, మీ మొత్తం మీ నాట్యం, అబ్రాడ్లో మీరు చేసిన ఆచార్య ఇది వృత్తి నాట్యంలో చాలా చక్కగా మా ప్రేక్షకులకి అర్థమయ్యేలా చెప్పారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది ఆపర్చునిటీ. థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ అండ్ ఇండియా నెక్స్ట్ ఫర్ గివింగ్ మీ ది ఆపర్చునిటీ అండ్ బ్రింగ్ మీ హియర్. థ్యాంక్ యూ.